రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ విత్స్ ఫస్ట్ క్వశ్చన్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ ఏది? క్రింది వానిలో హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగం? ఎముకలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేక ఆడబిడ్డ? 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ? క్రింది వానిలో ఎన్సిటిఈ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991-2011 జనాభా గణాంకాల ప్రకారం 16%. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్? సెకండరీ విద్యా కమిషన్ 1952-53. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏదంటే సెకండరీ విద్యా కమిషన్ సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం? క్రింది వానిలో వారసత్వ సిద్ధాంతం. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం ఏదంటే వారసత్వ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి? అర ఎకరం. నెక్స్ట్ క్వశ్చన్. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు? క్రింది వానిలో ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిషన్? క్రింది వానిలో హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు? ఆవర్జ పుస్తకము, నగదు పుస్తకము లేదా నగదు పుస్తకం, రెండు కరెక్ట్ ఆన్సర్లే ఫైనల్ క్రీ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే? సకారాత్మక ఒత్తిడి. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి? కండరాలు పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను. నెక్స్ట్ క్వశ్చన్. మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనవాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ యొక్క కార్యక్షేత్రం. 5 కిలోమీటర్లు పరిధిలో. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించేవారు? ఏ కార్యాలయానికి? యూజీసీకి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా వ్యవహరించారు.
నెక్స్ట్ క్వశ్చన్, సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడమని వివరించింది క్రింది వానిలో. లాంగ్ మ్యాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998 వివరించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు 1.64%. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.